ప్రైజ్ దలాడండి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ఉపదేశము మనం విన్నాక ఆ ఉపదేశాన్ని మనం మరిచే వారివి కాకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటే అది మనకు జీవము. ప్రభుల వారు, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించి తన యొక్క సువార్త పరిచర్యను మరి ప్రభువు చేసినప్పుడు మరి అనేక ప్రాంతాలు తిరిగి అనేక వాక్యాలు ఉపదేశించడం జరిగింది. అనేకులకు ఉపదేశించారు ప్రభు. ఆ శిష్యులకు కూడా, తన శిష్యులకు కూడా ఎంతగానో ఉపదేశించడం జరిగింది. ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఇతరులను ఎలా విడిపించాలి, ప్రతి విషయము శిష్యులకు కూడా బోధించడము, ఉపదేశించడం జరిగింది. మర్మాలు, పరలోక మర్మాలను తెలియపరచడం జరిగింది. నిగూఢమైన రహస్యాలు తెలియపరచడం జరిగింది. ప్రభుల వారు చేసిన పరిచర్య సంవత్సరాలు తక్కువ అయినప్పటికీ ఆ తక్కువ సమయంలోని ఎంతో ఇప్పటికీ కూడా మరి ఆ ప్రభువు యొక్క మనం ఆ వాక్యాలను మనము ఇంకా మరి ఆ దేవుడు బోధించిన వాక్యాలను చదువుకుంటూ మనం ధ్యానించుకుంటూ పాటిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలంట, మనము పాటించని వారిగా ఉండకూడదు అని మరి వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన అనే ఒక విషయం గురించి ప్రార్థించారు. సిలువ వేయడానికి ప్రభువును వెళ్లే ముందు శిష్యులకు చెప్పారు, ఒక రోజైనా మీరు మేలుకగా ఉండి ప్రార్థించరా, మీరు శ్రమలకు అప్పగించకుండా ఉండు నిమిత్తము, మరి సాతాను మిమ్మల్ని మరి ఇబ్బంది పెట్టి జల్లలేసి జల్లించకుండా ఉండు నిమిత్తము మరి మీరు ప్రార్థించండి, మేలుకగా ఉండి ప్రార్థించమని చెప్పడం జరిగింది. మరి నిజమే ప్రియ దేవుడి బిడ్డలారా, మనం ప్రార్థించే బిడ్డలుగా దేవుడు చెప్పిన ఉపదేశంలో దేని మరవకుండా మరి ప్రార్థనను కూడా మనం మరవకుండా ఉండాలి. మరి దేవుడు చెప్పిన విషయంలో మరి ప్రార్థనను కనుక మనం తీసుకున్నట్లయితే, జార్జ్ ముల్లర్ అనే దైవ భక్తుడు తన జీవితంలో ప్రభువును తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ తీసుకున్న తర్వాతకి ఈ ఉపదేశంలో మరి దేవుడు చెప్పిన ఉపదేశానుసారంగా జీవించడమే కాకుండా ప్రార్థన అనే అంశాన్ని మరి ఎంతగానో తన దైనందిన జీవితంలో మరి పాటించిన వ్యక్తి. దైవజనులు ఒకరోజు మరి ప్రయాణం వెళ్ళి ఓడలో జర్మనీలో జన్మించిన ఈ జార్జ్ ముల్లర్ గారు ఇంగ్లాండ్కి ప్రయాణం వెళ్తుండగా మరి ఒకరోజు వెళ్తూ ఉండగా, దేవుడి పని మీద వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే, ఆ మార్గం అనేది మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఆయన చెప్తారు కెప్టెన్కి, పడవ నడిపే కెప్టెన్కి, మరి ఆదివారం సేవ నిమిత్తం వెళ్తున్నాను కాబట్టి శనివారం రోజు వరకు అక్కడ ఉండాలి, ఈవినింగ్ వరకు అని చెప్పినప్పుడు మరి మార్గం చాలా కష్టంగా ఉంది. మరి పరిస్థితి, సముద్రం పైన పరిస్థితి అనుకూలించట్లేదు. కానీ జార్జ్ ముల్లర్ గారు ఆ పరిస్థితుల వైపు చూడలేదు. మరి నీవు నేను కూడా మన జీవిత ప్రయాణంలో మన చుట్టూ ఉన్న మంచు లాంటి ఆ సమస్యల గురించి మనం చూడకూడదు. మన చుట్టూ ఉన్న అనానుకూలమైన పరిస్థితుల గురించి మనం చూడకూడదు. దేవుడి బిడ్డలారా, మనం అలా చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న అనానుకూలమైన ఆ సమస్యల వైపు చూసినప్పుడు, మంచు లాంటి ఆ సమస్యలను మనం చూసినప్పుడు మన ప్రయాణము, మన జీవిత గమ్యం ముందుకు సాగదు. దేవుడు, ఆ భక్తుడు మరి దేవుడిని హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తి, దేవుణ్ణి మరి ప్రేమించే వ్యక్తి, దేవుడి శక్తిని గమనించిన వ్యక్తి కాబట్టి ఆ సమయంలో ప్రార్థించి దేవుడు జవాబిచ్చాడని నమ్మడం జరిగింది. మరి నీకు నాకు మన జీవితంలో ఇలాంటి సమస్య గుండా వెళ్ళినప్పుడు సమస్య గుండా చూసే వ్యక్తులుగా ఉన్నామా? ప్రభు వైపు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నామా? కాకుండా తన సేవ జీవితంలో అనేకులను మరి అనాథ పిల్లలను పోషించిన ఈ జార్జ్ ముల్లర్ గారు మరి అనేకులను తన సేవా జీవితంలో అనేక ప్రార్థన ద్వారా తన సేవా పరిచర్యలో అనేక జవాబులు పొందుకోవడం జరిగింది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పొందుకోకుండా ఉండదు ఏమీ లేదు. దేవుని చిత్తానుసారంగా మరి నువ్వు ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు మరి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. ఈ భక్తుడి జీవితంలో కూడా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడు. అంతేకాదు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్ని లాంటి సమస్యల గుండా వెళ్ళినప్పుడు కూడా వారు కూడా మరి సమస్యల వైపు చూడలేదు, దేవుడి వైపు చూసి ప్రార్థించారు. మరి మన జీవితంలో కష్టాలు, బాధలు, అప్పులు, రోగములు అనే సమస్యలు అందరికీ సహజంగా వచ్చే సమస్యలే. కానీ వీటి గురించి మన క్రైస్తవ పోరాటం కాదు. కానీ అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు మరి షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళారో అలాంటి శ్రమలు నీ చుట్టూ అలుముకున్నా, దానియేలు లాంటి సింహాల బోను లాంటి సమస్యలు, బోనులోకి నువ్వు వెళ్ళిన సింహముల లాంటి సమస్యలు నీ వైపు మరి చూస్తూ ఉన్నా, అలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి బిడ్డ, సమస్యల వైపు కాదు నువ్వు చూసేది. ప్రభు, సమస్యల నుంచి విడిపించి
ఈ సింహముల నోరు మూయించి అగ్ని గుండంలోకి ప్రభు నీతో పాటు వచ్చే అగ్ని గుండంలోకి కూడా ఆ ప్రభు శక్తి మరి వచ్చి కాపాడడం జరిగింది. అగ్ని లాంటి శ్రమలలో నీ ప్రభు నీ దగ్గరికి రావడము, ప్రభు శక్తి నీ సమస్యలలో కదలడం నువ్వు చూస్తావు దేవుడి బిడ్డ. మరి అలాంటి సమస్యల గుండా నువ్వు వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థనలో నీ సమస్యలను దేవుడు కదలడం నువ్వు చూస్తావు. మరి దేవుడి యొక్క ఉపదేశించిన ఆ ప్రార్థన అనే అంశాన్ని మనం మరి గొప్ప అంశంగా తీసుకొని మన జీవితాల్లో మార్చుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఆమేన్.